ఎవరైతేను కొత్త డ్రైవరు. ఓ నువ్వేనా మా అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది? అస్సలు డ్రైవర్లా లేడే. అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడావిడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదా లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పన్నాం, పువ్వులు, కడుతున్నాం. కర్పూరం, కేజీ ఉంది. తమలపాకులు, కట్టలు రెడీ, మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సార్ అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్రా. ఏంటి పిచ్చి చూపులు చూస్తావంటే అర్థం కాలేదా? నుంచుంటావా? వెళ్ళు. నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదండలు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. కూరగాయలు థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నిన్నెవడయా ఆ పిల్ల రూమ్ లో కలమని చెప్పింది? మీరే కదా సార్ చెప్పింది కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటయ్యా పైకి చూపించేది? అంటే ఏ లెట్ చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకెటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు? సిగ్గు లేకుండా. తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోళ్ళలో ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఎలా? ఇలా అమ్మాయి గారి గౌన్ చెప్పు కిందకి పైకి లాగుతూ ఉంటాయి. నువ్వు తన షాప్ లో బొమ్మలు ఏమైంది? ఏం చెప్పాను సార్? మీ రెండో అమ్మాయి శశి గౌను జిప్పు చిచ్చి నా నోటితో నేను చెప్పలేదు సార్. కొబ్బరికాయలు ఎక్కడ ఉంది తెలియదు సార్ ఇడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఇలా తీసుకొచ్చి పెట్టారు. అది సార్ సార్ మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికేడు కరెక్ట్ కాదు సార్. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ, మా ఆవిడ. ఫుల్ ట్యాంక్ చేయించు. టోటల్ గా పావుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. ఏం చేస్తాం? హలో మేడం, మీరు నర్స్. నర్సా? ఎస్. నర్స్ అంటే ఎవరో లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బే అదేం లేదు. షిట్, ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది. ఆలివ్ ఆయిల్ వాడండి. అట్లాగే మధ్యాహ్నం లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు, పేషెంట్కి ఏం కావాలో నాకేం తెలుస్తుంది? ఆయన అడగండి ప్లీజ్. పెదరాయిలాగా పోజేంటయ్యా? నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే. ఇంకా డ్రైవర్కి ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు? 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమైనా ఐటమ్ గర్ల్స్ సెంటర్ బాల్గా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఎదురా? అది కూడా ప్లాన్ చేశాను సార్. టాక్సీ రాముడు ఎన్టీఆర్. గుడ్ డే, గుడ్ టాక్సీ. కథంతా దారిలో చెప్తా, పద పద. దొంగరాముడు ఏఎన్ఆర్. డ్రైవర్ సార్, పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపే. లక్ష్మి, డ్రైవర్ కొత్తవాడు. ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. చిరంజీవి అని చాలా బాగా చేస్తారా? ఇప్పుడు మానేశాడు సార్. ఏ? వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తావురా? సార్ ఇవన్నీ మిక్స్ చేసి నేను ఫిక్స్ చేస్తాలే కానీ నువ్వు వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగుచ్చి మొత్తం చెత్త కొట్టేస్తున్నాడు అనుకో. ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే. బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం. ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్. డ్రైవర్ గా చేస్తే అత్తయ్య, క్లీనర్ గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు.
నీ దగ్గర ఉన్న ఐడియాలు ఉన్నాయంట్రా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రాయ్, కాలిపోద్ది. అరే సీన్గా మా మావయ్యకి హెల్త్ బాగాలేదురా. ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నేడు. తన్ని తీరతాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందా అంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు. ఖచ్చితంగా గంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఎంతకంటే ఎవరు ఏం చేయలేరు, డ్రైవర్ గానే ఉండాలి. ఆ విషయం వాడికి చెప్పు బే. ఎక్స్ట్రాడినరీ సార్. అబ్బా నువ్వు చెప్పేదాన్ని నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగట్లో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటుంది సార్? ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటుంది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులేసి ఇలాగే జీవితం తలకిందలైపోద్ది యదవా. అర్థమైందా? సార్ దెంపండి అదవనే. అరే సీనిగా నేను కత్తిలా అంటుండ్రా. కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్ కి డైలాగ్ సూట్ అవట్లేదు సార్. నీ ఎదవ మొఖానికి ఆ పిల్లి గడ్డం సూట్ అయిందా? నేను చూడట్లా. ఇది కూడా మూసుకో నేను. గుడ్ నైట్ సార్. సార్ ఇది అమ్మాయి అప్లికేషన్ ఫామ్ హార్వర్డ్కి, ఇది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ డీటెయిల్స్, ఇది స్కాలర్షిప్ ఫామ్, అమ్మాయి లేటెస్ట్ ఫోటోలో 10 కావాలి సార్. ఇలా ఇస్తే ఓకేనా నాన్న? ఎందుకురా టెన్షన్ పడతావు? నేనేం మర్డర్ చేయలేదురా, జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, ఈయన శేఖర్ ఎంఎల్ చేశాడు. నన్ను చేసుకోపోతే చచ్చిపోతానన్నాడు. చేసుకుంటే కూడా చచ్చిపోతావని బెదిరించాను, అయినా భయపడలేదు. మీరు డబ్బున్నోళ్ళు కదా, నాలాంటి చిన్న లాయర్ని మీ వాళ్ళు అల్లుడిగా చేసుకుంటారా అన్నాడు. మా నాన్న కూడా కింద నుంచే వచ్చారని చెప్పాను. మా నాన్నకి నేనంటే ప్రాణం, నా మాట కాదనరు అన్నాను. నేనేం చేసినా వెదవలా చూస్తూ ఊరుకుంటాడు. వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? నాన్న అది ఏడిస్తే ఎత్తుకున్నాను కదా అని ఎదిరిస్తే తోడు తీసేస్తాను. జస్ట్ పెళ్లి చేసుకున్నావా? జస్ట్ పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను హార్వర్డ్ పంపిద్దామనుకుంటే ఇలా హాల్లో నిలబెట్టేశావంటే నన్ను. బోర్డు మీటింగ్లో నా పక్కనే కూర్చోబెట్టుకుందాం అనుకున్నాను. పోడిగుండు కొట్టేశావే నాకు. నువ్వు బాగుండాలని ఆయుష్యోమం చేయిస్తున్నాను నేను. నా ప్రాణాలు తీసేయి నువ్వు. నాన్న, ఎవడు నాన్న నీకు? నేను పెళ్లి చేసుకొచ్చినా నువ్వేమి అనవని నమ్మకం నాన్న నాకు. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇలా దండలతో రావడం కాదే, ఇవి లేకుండా వీటిని తీసుకురావాలి. నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలే. సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు, 4-5 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. అది నా మీద నమ్మకం ఉంటే చెయ్యాల్సిందే. హే, వీడికంటే గొప్పడు దొరకలేదా నీకు? మన లీగల్ బెంచ్ లో ఆఖరి అడ్వైజర్కి అసిస్టెంట్ గా కూడా పనిచేయడు కదే వీడు. నాన్న, నా వైపు నుంచి చూడు నాన్న. నాకెంతో ఫ్యూచర్ కనిపిస్తోంది, ఒక కుటుంబం కనిపిస్తోంది. నాకు నీ పతనం కనిపిస్తోంది. రఘు తను చెప్పేది కూడా కాస్త వినొచ్చు కదా. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. పో 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 పో. ఏంటి చూస్తున్నావు? పో. ఆస్తిలో నా కొడుకుతో సమానంగా వాటా ఇవ్వాలి. వెంట్రుకలా తీసేసావే నన్ను. ఇదంతా ఆపే. ఈ వరండాలో దాని అడుగులు వినపడకూడదు, ఈ గోడల మీద దాని నవ్వులు ఉండకూడదు. ఈ ఇంట్లో దాని ఇష్టాలు, ఈ గదుల్లో దాని గుర్తులు, ఈ కుటుంబంలో దాని పేరు, ఈ వంశంలో దాని వారసత్వం, ఈ రక్తంతో దాని చుట్టరికం ఏదీ ఉండకూడదు. తీసేయి.